మన దేశంలో న్యాయ వ్యవస్థకి సంబంధించి వేగం చేద్దామని వాళ్ళు అనుకుంటుంటే ఎలాంటి దరిద్ర పరిస్థితులు ఉన్నాయో సజీవ సాక్ష్యం చెన్నమనేని రమేష్కి సంబంధించి ఆయన జర్మనీ పౌరుడే అని మొన్ననే తేల్చి చెప్పింది. వేములవాడ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత చెన్నమనేని రమేష్కి తెలంగాణ హైకోర్టులో మొన్ననే ఎదురు దెబ్బ తగిలింది. పౌరసత్వం కేసులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ని కొట్టేసింది హైకోర్టు. చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఆ దేశ పౌరుడుగా ఉంటూ ఆ విషయం దాచిపెట్టి ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పి తీర్పిచ్చింది. 30 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ బి విజయసేన్ రెడ్డి తీర్పిచ్చారు న్యాయమూర్తి. దీనిలో 25 లక్షలు ప్రస్తుత ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కి 5 లక్షల లీగల్ సర్వీస్ వారికి చెల్లించమని చెప్పి హైకోర్టు తీర్పిచ్చింది. కోర్టుతోని తప్పుదోవ పట్టించినందుకు హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. 10.5 ఏళ్ల పాటు వాస్తవంగా పాపం అతను పోరాడింది. జర్మన్ పౌరుడు కాదని చెప్పేసి అట్లాగే ఆ దేశ రాయబారికాల నుంచి పత్రం సమర్పించడం విఫలమయ్యాడని, ఎమ్మెల్యేగా ఉంటూనే తరచుగా జర్మనీ వెళ్ళొస్తూ ఉండేవాడని చెప్పి చెప్పుకొచ్చారు. 4 రోజుల పాటు ఆర్డర్ని సస్పెన్షన్లో ఉంచాలని చెన్నమనేని రమేష్ కోరితే దీనికి సంబంధించి తీర్పు నేపథ్యంలో కీలకమైనటువంటి కాన్సెప్టే నడిచింది. అసలు చెన్నమనేని రమేష్ ఏ పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. జర్మనీ పాస్పోర్ట్ మీద ట్రావెల్ చేశారని చెన్నమనేని తరపు న్యాయవాది కోర్టుకు చెప్పారు. ఇప్పటికీ జర్మనీ పాస్పోర్ట్ ఉందని కూడా చెప్పారు. అయితే పాస్పోర్ట్ ప్రామాణికం కాదన్నది చెన్నమనేని తరపున న్యాయవాది వాదించినటువంటిది. అదే సందర్భంలో భారతీయ పాస్పోర్ట్ ఉందా అని న్యాయస్థానం ప్రశ్నిస్తే లేదని కోర్టుకు చెప్పారు. మరి లేనప్పుడు అసలు భారత పౌరుడు ఎట్లా అవుతాడు, ఎలా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటాడు అన్నటువంటిదే ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు ఈ పోరాటంలో అయితే విజయం సాధించారు, కానీ అన్ని పార్టీలు అంతకుముందు కాంగ్రెస్ తప్పట్టింది, అదే కాంగ్రెస్ పార్టీ అతనికి అండగా నిలబడి అదే సందర్భంలో ఇతంది అదే కాన్సెప్ట్లో నడుచుకొచ్చింది. ఇప్పుడు మరి సీరియస్గా యాక్షన్ జరుగుతుందా చూడాల్సి ఉంది.